ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 o'clock అయింది. నేను లెగిచి బ్రష్ చేసిన తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు బ్రష్ చేసాకే మెయిన్ డోర్ తీయాలట. ఇలా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. పైన క్లైమేట్ కూడా మీకు చూపిస్తాను. ఈ మధ్యన వర్షాలు కూడా పడుతున్నాయండి. మీ ఏరియాలో పడుతున్నాయా ఏంటో చెప్పండి. ఈ నైట్ అయితే కొంచెం వర్షం పడుతుంది, తెల్లవారు కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా సన్ అయితే ఇంకా రాలేదు. ఇంకా 6 అవుతుంది కదా, ఇంకా రాలేదు. మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పక్కన కొండ అది ఉంది చూస్తున్నారా, కొండల దగ్గర మేఘాలు అవి ఉన్నాయి. మాకు చుట్టూ పచ్చని చెట్లు, వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మాకు ముందుగా పార్క్ ఉంది కదా, ఆ పార్క్లోని మంచి వ్యూ అయితే ఉంటుంది. నీమ్ చెట్లు గాలి కూడా చాలా ప్రశాంతంగా, చాలా మంచిది. మెయిన్ హెల్త్కి చాలా మంచిది. అవన్నీ నీమ్ చెట్లు ఉన్నాయి. తర్వాత కోకోనట్ ట్రీలు అవి ఉన్నాయి. అవన్నీ కొంతసేపు ఉండి తర్వాత లోపలికి వచ్చాను. రాత్రి అయితే పెసలు నానబెట్టేసానండి. మార్నింగ్ పెసరట్టు చేద్దామని చెప్పి. మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నామో అది ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం తెల్లవారు టక్మని చేసేయచ్చు. అలా కాకుండా తెల్లవారు లేచి ఏం చేయాలని ఆలోచించేసరికి మనం సగం టైం అయిపోతుంది. లైక్ ఇడ్లీ చేయాలనుకోండి, ముందు రోజు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లవారు లేవగానే ఇడ్లీ పెట్టేయడం, లేదంటే ఇలా దోశల కోసం నానబెట్టి ఉంచుకోవడం, అన్నీ టక్మని చేసేయడానికి అవుతుంది. నేనైతే ఈరోజు పెసరట్టు చేద్దామని అనుకొని నేను పెసలైతే నానబెట్టుకున్నాను. పెసరపప్పు కన్నా పెసలైతే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది కదా. పెసలు మెయిన్ పిల్లలకి పెసలు చాలా మంచిది. పెసరపప్పు ఇంకా డైజెషన్ అవ్వదంటారు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అంటారు. దాని బదులు పెసరపప్పుతో ఇలా చేసుకుంటే బాగుంటుంది. అదైతే చేస్తున్నాను పెసరట్లు. ఇలాగ పెనం వేసుకున్నాను. వేసి సింపుల్గానే నేను దీని మీద మరి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి ఏమి వేయనండి, ఓన్లీ అట్లలాగా వేస్తున్నాను. దీంతో చట్నీ అయితే ఉల్లిపాయ టమాటా కలిపి చట్నీ చేస్తున్నాను అనమాట. కొంచెం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాను, టమాటాలు ఫ్రై చేసుకొని దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది చల్లారుతుంది. ఈ లోపల దోశలు అయితే వేసేసుకుంటున్నాను. అయిపోతున్నాయి దోశలు. మొదట పిల్లలకి ఇచ్చేస్తాను, తర్వాత మళ్ళీ నా కోసం మా వారి కోసం వేడివేడిగా మళ్ళీ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి టైం అయిపోతుంది కదా. వాళ్ళు 8:15 సరికి వెళ్ళిపోతారు అన్నమాట ఇద్దరుని. ఇలాగా పెసరట్లు అయితే చేస్తున్నాను, చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకేంటి, మీరు ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటారా ఏంటా అన్నది చెప్పండి. చాలామంది మీల్ ప్లానింగ్ అని చేస్తారు కదండి. అంటే ఒక 1 వీక్ కోసం అన్నీ రెడీ చేసి ఇడ్లీ ముద్ద, అట్టు ముద్ద, తర్వాత ఏవైనా కాయగూరలు కట్ చేసి ఉంచుకోవడం, అంటే క్యారెట్, బీట్రూట్ అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవడం, వెజిటేబుల్స్ అన్నీ. అలాగా చాలామంది మీల్ ప్లానింగ్ ఒక 1 వీక్ కోసం చేసి ఉంచుకుంటారు. నేను అంత కాదు కానీ ఒక 2 days ముందు, అంటే ఇప్పుడు ఇడ్లీ అనుకోండి, అది గ్రైండ్ చేసి పెట్టుకోవడం సండే. కొంచెం ఎక్కువసేపు కట్ చేసేవి అంటే క్యారెట్, బీట్రూట్ మనం రెగ్యులర్గా వాడతాం కదా, అవి ఫ్రైడ్ రైస్లకు కానీ లేదంటే మ్యాగీకి కానీ అలాంటివి చేయడానికి మనకు కంపల్సరీ క్యారెట్, బీట్రూట్ అవి ఉండాలి. కాబట్టి అప్పుడు మనం పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి టైం అయిపోద్ది. అలాంటివి చిన్నవి అయితే నేను చేసి ఉంచుకుంటాను. చాలామంది దుంపలు ఉడకపెట్టేసి ఉంచడం, తర్వాత ఎగ్స్ కూడా ఉడకపెట్టేసి ఉంచడం నాకు అలాగా మంచిది కాదేమో అనిపిస్తుంది. మెయిన్ ఎగ్స్ ఎక్కువసేపు ఉడకపెట్టేసినవి తినడం అంత మంచిది కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో కూడా చూశానండి. ఎగ్స్ బాయిల్ అంటే రాత్రి బాయిల్ చేయొచ్చు, పర్వాలేదు కానీ, లేదంటే మార్నింగ్ బాయిల్ చేయొచ్చు. కానీ చాలామంది ఏంటంటే 1 వీక్ కోసమో లేకపోతే అట్లీస్ట్ ఒక 4 days ముందు అలాగా ఉడకపెట్టేసి అలాగా 4 days 3 days కోసం అని పెడతారు. అంత మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో.
తర్వాత ఇలాగైతే ఇద్దరు పిల్లలకి వేసి ఇచ్చాను. ఇప్పుడు లంచ్ బాక్స్ కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇది కిచిడి చేస్తున్నాను అనమాట. దానికోసం క్యారెట్టు, బంగాళదుంప, బీట్రూటు, క్యాప్సికమ్, తర్వాత పచ్చిమిర్చి అవి కొంచెం పండినవి ఉన్నాయన్నమాట. అందుకు అవి ముందు వాడేద్దామని అవి తీసుకున్నాను పచ్చిమిర్చి. తర్వాత వంకాయలు. ఈ కిచిడికి ఏంటంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటితోని కలిపి చేసేదాన్ని కిచిడి అంటారు. అంతేనండి. ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో మనం క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. తర్వాత ఇలాగ దుంపలు, క్యారెట్, బీట్రూట్, వంకాయ అన్నీ వేసుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇది ఉపవాసాలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే దీనిలో ఆనియన్ వాడము. తర్వాత ఉపవాసం అంటే మధ్యాహ్నం భోంచేస్తారు చూడండి. ఒంటిపూట అంటారు. మార్నింగ్ టిఫిన్ తినకుండా మధ్యాహ్నం చేసేటప్పుడు చేసుకొని తినడానికి చాలా హెవీ ఫుడ్ అండి. తర్వాత జర్నీస్ కూడా చాలా బావుంటది. ఇలాగ మరి కర్రీస్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దీనిలోనే ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, హెల్తీగా ఉంటది. దీనికో అన్ని కాయగూరలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నామా, రైస్ వేసుకున్నాం, కందిపప్పు వేసుకున్నాను. అది క్లిప్ అయితే కట్ అయిపోయిందండి. రైస్ అయితే నేను 2 గ్లాసులు వేసుకున్నాను, కందిపప్పు అయితే 1 గ్లాస్ వేసుకున్నాను. మీ ఇష్టం 2 సమానంగానైనా వేసుకోవచ్చు, లేదంటే 2:1 అయినా వేసుకోవచ్చు. నేనైతే అలా వేసుకున్నాను. మీరు 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిపప్పు అలాగైనా మీ ఇష్టం. మీ ఇష్టం బట్టి పప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం బియ్యం అన్నీ వేగిన తర్వాత మనం నీళ్ళు పోసుకోవడమే. అంటే కొలత. ఇప్పుడు నేనైతే రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేస్తాను ఒక గ్లాస్‌కి. పప్పుకి 1 గ్లాస్‌కి 2 గ్లాసుల్లాగా వేస్తాం. మొత్తం మీద నేను కొలత వేసుకున్నాను అనమాట. 1:30 చెంబులాగా. అంటే అది నాకు ఆ గ్లాస్‌కి నాకు అలా సరిపోద్ది. అలా వేసుకున్నాను. మీరు కూడా అలా కుక్కర్‌లో ఎలా మనం పప్పులకి తర్వాత రైస్‌కి ఎలాగ వేసుకుంటాం. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి కిచిడికి. ఎందుకంటే మనకి కిచిడి కొంచెం ముద్దగానే ఉంటది. ఎక్కువ గట్టిగా అలాగా ఉండదు అది. అందుకు కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. తక్కువ అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఇక్కడ విజిల్ పెట్టేసానండి. మూత పెట్టి విజిల్ పెట్టేసాను. 3 విజిల్స్ వచ్చాక రెడీ అయిపోయింది. ఇదిగోటి ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇది మెయిన్ వేడిగా తింటే చాలా బావుంటది తెలుసండి. అప్పటికప్పుడు చేసుకొని అలా తినడానికి కూడా చాలా బావుంటది. ఇది బాక్సులకి ఇవ్వాలనుకోండి, హాట్ బాక్సుల్లో అలాంటివి ఇస్తే వాళ్ళు తిన్నప్పుడు సరికి కూడా వేడిగా ఉంటది. చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చమాట. దీంతో నేను కోకోనట్ పచ్చడి చేసుకున్నాను. అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చాక నేనైతే తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా, చాలా విటమిన్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. క్యారెట్, బీట్రూటు, తర్వాత వంకాయ, బంగాళదుంప అన్నీ ఉన్నాయి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.